ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియ దేవులారా, మీ అందరికీ కూడా మరొక మారు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున మరలా మీ మధ్యలోనికి రావడానికి దేవుడు తన మహాకృపను బట్టి, తను ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి దేవాతి దేవునికి నేను స్తోత్రం చేస్తూ ఉన్నాను. ఒక చిన్న ప్రార్థనతో ఈ యొక్క వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవంగల మా తండ్రి, జీవాధిపతి, ప్రేమ స్వరూపి, కృపగలిగిన మా తండ్రి యేసయ్య, నీ ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు స్తోత్రం చేస్తూ ఉన్నాం. ఇదిగోనైనా మరొక మారు మీ వాక్యం ధ్యానిస్తూ ఉండగా, అయ్యా నా తండ్రి, మీరు ఏ వాక్కుల ద్వారా మాట్లాడదలిచి ఉన్నారో అటువంటి వాక్కులతో నా తండ్రి మీరు మాట్లాడండి. ఆదరణ లేని వారికి ఆదరణ కలిగించండి, నెమ్మది లేని వారికి నెమ్మదిని కలిగించేయమని, సమస్త విషయంలో మీరే తోడుండి మీ ఆత్మానుసారంగా నడిపించిన తమ నామానికి మీరు మహిమ పొందామని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవులారా, చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దావీదు గారు రచించినటువంటి వాక్య లేఖనము, కీర్తన గ్రంథము 21వ అధ్యాయము మనము పరిశీలించి గమనించి చూచినప్పుడు అక్కడ దావీదు గారు ఒక ప్రవచనాత్మకమైనటువంటి వాక్యమును, కీర్తనను అక్కడ మనకు కనపడుతూ ఉన్నాయి. అవి ఏమిటి అంటే, యేసు యొక్క జీవన శైలిని గురించి, యేసు యొక్క తాను జీవించినటువంటి విధి విధానములను గురించి అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాటను మనం ఒకసారి చదువుకొని వాటిని మనం ధ్యానం చేస్తాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 21వ అధ్యాయము మొదటి నుండి మనము చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోవా రాజు నీ బలను బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనిచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాదకారకుడుగా నుండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతన్ని నుల్లసింపజేసి ఉన్నావు. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవులారా, ఇదివరకు చదవబడినటువంటి వాక్య లేఖనం నుంచి వ్రాయబడి ఉన్నటువంటి మాటలను మనం గమనించి చూస్తే అక్కడ ఒక ప్రవచనాత్మకమైనటువంటి మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఆ ప్రవచనమైనటువంటి ఆ మాటలను ఎవరు రచిస్తూ ఉన్నారు అంటే, దావీదు గారు ఆ ఒక వాక్యంలోని వచనాలను రాసినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, ఒక రాజుగాను, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక ప్రవక్తగా మనకు అతను ఒక దైవ సేవకునిగా మనకు దావీదు గారిలో ఎన్నో అంశాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ యొక్క ప్రవచనాత్మకమైనటువంటి విషయాలు మనం గమనిస్తే, మనం చదివినప్పుడు మనకు అనిపిస్తుంది, తనను బట్టే, దావీదును బట్టే ఆ యొక్క వాక్యాన్ని అతడు రాశాడు, దావీదును గురించే అతడు తనను గురించి తాను రాసుకున్నాడు అని మనకు అర్థమవుతుంది. కానీ నిజానికి వాటిని మనం గమనించి చూసినప్పుడు అవి యేసును గురించినటువంటి, రాకడను గురించినటువంటి ఒక సూచన, ఒక లేఖనములుగా మనకు వాక్యంలో కనబడుతూ ఉన్నాయి. ఒక ప్రవచనముగా మనకు వాక్యంలో మనకు కనబడుతూ ఉంది. మొదటి వచనంలో అక్కడ ఆయన అంటూ ఉన్నాడు, యెహోవా నీ రక్షణను బట్టి. అక్కడ ఏమంటూ ఉన్నాడు అక్కడ ఆయన? నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అని రాయబడి ఉంది. చూడండి, ఇప్పుడు ఒక రాజులుగా మనం గమనిద్దాం. ఇప్పుడు ఈ కాలంలో రాజులు లేరు. గడిచినటువంటి ఒక 300-400 సంవత్సరాల క్రితం రాజులు మన దేశంలో ఉన్నారు, ప్రపంచమంతా కూడా ఉన్నారు. కానీ వారు ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో వారు ఏ విధమైనటువంటి ఆచారాన్ని ఆచరిస్తూ ఉన్నారో, ఏ విధమైనటువంటి మార్గంలో వాళ్ళు ఉంచు ఉన్నారో, వాళ్ళు ఉన్నటువంటి ఆ మార్గంలో వాళ్ళు చేస్తున్నటువంటి ఆచార విధానాల ప్రకారం వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా కానీ ఒక కార్యం జరిగించినప్పుడు వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ ఆ తర్వాత మరలా వాళ్ళు యుద్ధాలకు వెళ్ళిన తర్వాత మొదటలో ప్రార్థన చేసేవారు, మరలా యుద్ధం ముగించేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉంటారా? ఉండరు కదా. ఎవరి మీద ఆధారపడతారు? అప్పుడు దేవుని మీద ఆధారపడతారా? కాదు. కేవలం వాళ్ళ యొక్క బలం మీద, వాళ్ళ యొక్క
శక్తి మీద ఆధారపడి యుద్ధాలు చేస్తారే కానీ మరలా దేవుని మీద ఆధారపడతారా అంటే మనకు ఆధారపడినట్టుగా ఎక్కడ కూడా మనకు కనపడదు. మొదటలో దేవుని ఆరాధిస్తారు. వారు ఏ ఆరాధన విధానంలో ఉన్నారో ఆ ఆరాధన విధానాన్ని బట్టే అక్కడ వాళ్ళు ఆరాధిస్తారు. తర్వాత ఇంకా ఎవరి మీద ఆధారపడతారంటే వారి యొక్క శక్తి యుక్తుల మీదనే వారు ఆధారపడి యుద్ధాలను చేసి ఆనాటి రాజ్యాలను జయించినట్టుగా మనకు కనబడుతూ ఉంది. కానీ ఇక్కడ వాక్యంలో ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఒక రాజును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు ఆ రాజు అంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, యూదా గోత్రపు కొదమ సింహమైనటువంటి యేసును గురించినటువంటి ఆయన నిత్య రాజ్యమును గురించినటువంటి ఒక ప్రవచనాత్మకమైనటువంటి వాక్యం ఇక్కడ రాయబడి ఉన్నటువంటి వచనాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అక్కడ రాయబడి ఉన్నటువంటి మాట యెహోవా అంచు అన్నాడు. యెహోవా అంటే దేవాతి దేవుని గురించి అక్కడ మాట్లాడుతూ ఆయన అంచు ఉన్నటువంటి మాట, రాజుని బలమును బట్టి ఆయన ఏం చేస్తా అంటున్నాడు, సంతోషించుచున్నాడు. ఎవరి బలమును బట్టి అంట? రాజు యొక్క బలమును బట్టి కాదు, దేవుని యొక్క బలమును బట్టి అతను ఏం చేస్తూ ఉన్నాడంట, సంతోషించుతూ ఉన్నాడంట. అంటే నా బలం ఆయనే. నా బలం ఎవరు? దేవుడే నా బలం, నేను కాదు. నాలో ఉన్నటువంటి, నా ఒంట్లో ఉన్నటువంటి, నా శరీరం ఉన్నటువంటి అది కాదు బలం, దేవుడే నాకు బలం అంటూ అదే కింద వచనంలో చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాడట. ఎవరి రక్షణను బట్టి? దేవుని యొక్క రక్షణను బట్టి. దేవుని యొక్క రక్షణలో ఎవరైతే ఉంటారో, దేవుని యొక్క కంచె కాపుదలలో ఎవరైతే ఉంటారో వారు ఎలాగా ఉంటారంటే హర్షిస్తూ, హర్షము అంటే ఒక సంతోషకరమైనటువంటి విధిలో ఒక విధానంలో వాళ్ళు ఉంటారు అనేటువంటి ఒక వచనాన్ని ఇక్కడ మనకు చూపిస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవులారా, చూడండి, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించి ఉన్నావు అంటూ ఉన్నాడు. ఇక్కడ మనకు యేసుక్రీస్తు ప్రభువారు మనం గమనించినట్లయితే చూడండి, చాలా సందర్భాలలో ఆయన పగులంతా కూడా సువార్త ప్రకటిస్తూ ఆ యొక్క పరలోక రాజ్యం గురించి తెలియజేస్తూ రోగులను స్వస్థపరుస్తూ అదేవిధంగా ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఉన్న వారిని ఆ యొక్క సమస్యల నుంచి విడిపిస్తూ, దయ్యం పట్టిన వారిని సైతం ఆ యొక్క పవిత్ర ఆత్మల నుంచి వారిని విడిపిస్తూ ఆయన స్వార్థ ప్రకటిస్తూనే రాత్రి వేళ ఆయన వెళ్ళి ఎక్కడ ఏం చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని మనం వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అనునిత్యం కూడా ఆయన ఎక్కడికి వెళ్ళి గెత్సెమనే తోటకి వెళ్ళి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, రోజు కూడా పగులంతా కూడా సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. రాత్రి వేళ ఆయన వెళ్ళి ఏం చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకే అక్కడ రాయబడినటువంటి మాట, అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు అంటూ ఉన్నాడు. ఎప్పుడైతే నీవు శ్రేయస్కరమైనటువంటి ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే నలుగురికి అంటే నీ ఎదుటి వాళ్ళకు ఉపయోగకరమైనటువంటి ప్రార్థన నువ్వు చేస్తావో, అది నీకు ఏమవుతుందంటే అది నీ కుటుంబానికి నీ యొక్క కుటుంబానికి ఆశీర్వాదకరముగా ఉంటుందని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, సొలొమోనును దేవుడు రాజుగా నియమించినప్పుడు అతడు తను ఇజ్రాయేలు ప్రజలను, ఇజ్రాయేలు జనాంగమును పరిపాలించడానికి, ఒక మంచి పరిపాలించడానికి జ్ఞానము కావాలని దేవుని అడిగినప్పుడు దేవుడు అతనిని ఏం చేశాడు, ఐశ్వర్యవంతునిగా కూడా చేసినట్టుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. అతడు అడిగింది ఏది? కేవలము ప్రజలను పరిపాలించే ఒక నాయకునిగా, ఒక రాజుగా అతడు ఆ యొక్క ప్రజల మీద ఉన్నప్పుడు, అతడు ఒక నాయకుడుగా ఉన్నటువంటి ఒక రాజు ఎలాగ ఉండాలి? కేవలం తినుము, త్రాగుము, సుఖించుము అన్నట్టుగా కాక ప్రజల యొక్క శ్రేయస్సు, ప్రజల యొక్క బాగు, ప్రజల యొక్క మేలును గురించి ఆలోచించి అతను ఏమడిగాడు? దేవుని వరము, మంచి జ్ఞానమును దయచేయము. ఇదిగో ఈ నా ప్రజలు నేను పరిపాలిస్తున్నప్పుడు ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకూడదు, ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకూడదు, వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అంటే నేను జ్ఞానముగా నేను పరిపాలన చేయాలి. వారికి కావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో, ఏవేవైతే వాళ్ళకు కావాల్సినటువంటి మేలులు జరగవలసినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని యుక్తిగా నేను వాటిని జరిగించడానికి నాకు జ్ఞానమును ఇయ్యమని సొలొమోను రాజు అడిగినప్పుడు అతనికి దేవుడు ఇస్తూ ఉన్నాడు. జ్ఞానంతో పాటు ఆ యొక్క ఐశ్వర్యమును కూడా అతనికి ఇచ్చినట్టుగా మనకు కనబడుతూ ఉంది. క్రీస్తునందు ప్రియ జనులారా, మీకు ఒక చిన్న ఉపమానముగా ఒక దైవ సేవకుడు చెబుతూ ఉన్నటువంటి మాటని మరలా ఒకసారి నేను మీకు తెలియజేస్తాను. ఒక భక్తుడంట నిత్యము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, ప్రభువా నాకు పెద్ద వాహనం కావాలి,
అందరికంటే కూడా నాకున్నటువంటి వాహనం అందరికంటే కూడా పెద్ద వాహనం అయి ఉండాలి. నాకు సంచిలో ఎప్పుడూ కూడా డబ్బులు ఉండాలి, దండిగా డబ్బులు ఉండాలి. అదేవిధంగా నాకు ఎప్పుడూ కూడా నా చుట్టూ ఆడవారు ఉండాలి అని ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఆ ప్రార్థన రోజు చేస్తూ ఉన్నాడంట. అతను దేవుడు విన్నాడు. ఒక రోజున అతనికి ఉద్యోగం వచ్చిందంట. ఏం ఉద్యోగం వచ్చింది అంటే ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చింది, కండక్టర్ ఉద్యోగం వచ్చిందట. వచ్చినప్పుడు ఆ యొక్క ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగం వచ్చింది. మరలా ఇతను రోజు కూడా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నాకు ఒక పెద్ద వాహనాన్ని ఇయ్యయ్యా, ప్రభువా నాకు సంచి నిండా డబ్బుల్ని ఇయ్యయ్యా, అయ్యా ప్రభువా నాకు చుట్టూ కూడా ఎప్పుడు ఆడవారు ఉండేటట్టుగా చూడు అని ప్రార్థన చేస్తూ ఉంటే ఒక రోజున దేవుడు దర్శనం ద్వారా అతనితో మాట్లాడుతూ, ఏమయ్యా నీకు ఇచ్చాను కదా నువ్వు అడిగినటివి అంటే, ప్రభువా నాకెప్పుడు ఇచ్చావు, ఎక్కడున్నాయి, నేను లేదు కదా, నేను ఏదో పని చేసుకుంటూనే ఉన్నాను కదా అన్నట్టుగా అతడు ఆలోచించాడు. అని అతనిని దేవుడిని అడిగాడంట. అతడు అడిగినప్పుడు దేవుడు అన్నాడంట, నువ్వేమని అడిగావు, మొదట పెద్ద వాహనం. పెద్ద వాహనం అంటే ఇది బస్సు. వాహనాల కంటే కూడా ఏది ఉంది, పెద్ద వాహనము బస్సే కదా, లారీ కంటే పెద్దది బస్సే. ఆ బస్సు పెద్ద వాహనమే కదా, నువ్వు పొద్దున్న నుంచి రాత్రి వరకు బస్సులో ఉంటావు కదా. మళ్ళీ రెండవది ఏమడిగావు, నాకు బ్యాగు నిండా డబ్బులు ఉండాలయ్యా అన్నావు కదా. ఇదిగో బ్యాగ్, కండక్టర్కి ఏముంటుంది, ఒక బ్యాగ్ ఉంటుంది, దాంట్లో ఏముంటాయి, డబ్బులు ఉంటాయి కదా, ఎప్పుడు ఉన్నాయి కదా, నీతోనే కదా ఉంటాయి ఎప్పుడు అవి. మరి ఆడవాళ్ళు ఉండాలని అడిగాను కదా అయ్యా అన్నాడంట. మరి చుట్టూ బస్సులు ఎవరు ఉంటారు, ఆర్టీసీ బస్సులో చుట్టూ కూడా ఆడవారు ప్రయాణం చేస్తూ ఉంటారు కదా, మరి నువ్వు అడిగినటువంటి 3 నేను ఇచ్చాను కదా అని అన్నాడంట. అంటే చూడండి, దేవుడు ఒకరి ప్రార్థనను ఆలకిస్తాడు, కానీ అది మనం అడిగేది ఏదై ఉండాలి అంటే యుక్తమైనదై ఉండాలి అంట. యుక్తమైనది అంటే ఒక మంచిది, ఒక శ్రేయస్కరమైనదే మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి అడిగే వారిగా మనము ఉండాలంట. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, ఈ భూమి మొత్తం కూడా సర్వసృష్టిని సృష్టించింది ఎవరు, దేవుడే కదా సృష్టించింది. ఈ సర్వసృష్టిని సృష్టించినటువంటి దేవుడు, ఈ భూమి అంతా దేవుందే, మనం కేవలము ఇక్కడ యాత్రికులమే, కొద్ది రోజులు ఉండి వెళ్ళిపోయే వారమే తప్ప శాశ్వతమైన వాళ్ళమైతే మనమైతే కాదు కదా. దేవుడు శాశ్వతుడు, అతడు ఈ భూమిని శాశ్వతంగా అతడు భూమిని సృష్టించాడు. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా ప్రభువా ఇదిగో నాకు ఈ ఊరు, ఈ పట్టణం ఎంతైతే ఉందో, ఈ పట్టణం ఒకవేళ 10 కిలోమీటర్లు ఉందా, 5 కిలోమీటర్లు ఉందా, 2 కిలోమీటర్లు ఉందా, ఎన్ని కిలోమీటర్లు ఉందో అన్ని కిలోమీటర్లు మొత్తం నాకే కావాలయ్యా, ఈ ఊరు మొత్తాన్ని నాకు ఇయ్యి అని అడిగామనుకోండి, ఇస్తాడా ఆయన? భూమి ఆయనదే, కానీ ఆయన ఇవ్వడు. ఎందుకంటే మనం అడిగే దానిలో ఏమై ఉండాలంట, యుక్తమైనదై ఉండాలి, 10 మందికి శ్రేయస్కరమైనది ఉండాలి, కానీ కేవలం మన సొంత ఆలోచన, మన సొంత అభిప్రాయాల మీద కాదు. కానీ దేవుడు 10 మందికి మేలు చేసేది ఏదైనా కానీ మనకు అడిగినప్పుడు దానిని మనకు దేవుడు అనుగ్రహించేవాడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవులారా, చూడండి, బ్యాంకులు ఉన్నాయి, బ్యాంకులో ఉన్న డబ్బులంతా నాకాడే ఉండాలని మనం అడిగామనుకోండి, దేవుడు ఇస్తాడా? ఇవ్వడు. కానీ మనకి ఎంత అవసరం ఉందో అంత, మన అవసరతలు ఏమున్నాయో ఆ అవసరతలను బట్టి మనం దేవుడిని అడిగినప్పుడు ఆయన ప్రతి అవసరతను తీర్చగలిగిన దేవుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవులారా, చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో, ఆడ రాసినటువంటి మాటల్లో ఆయన అంటున్నాడు, అతని పెదవులో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు అంటూ ఉన్నాడు. చూడండి, అతని శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఎదుర్కొంటూ ఉన్నాడట. యేసుక్రీస్తు ప్రభువారు తను పగలంతా సువార్త ప్రకటించి రాత్రిపూట ప్రార్థనా పూర్వకంగా అతడు దేవుని యొద్ద అడుగుతూ ఉన్నాడు, ఇదిగో తండ్రి, ఈ రోజున ఇదిగో పలానా అవిటివాడికి నేను కాళ్ళను స్వస్థపరిచాను, పలానా గుడ్డివాడికి కళ్ళను తెప్పించాను, పలానా మూగివాడికి నేను మాటను వినిపింపజేశాను, ఒక పలానా కుష్టివాడికి నేను రోగంను స్వస్థపరిచాను, దయ్యములు పట్టిన అపవిత్ర ఆత్మలను నేను వాడి నుంచి విడిపించాను అని దేవుని యొద్ద అతడు వరపెట్టినప్పుడు మరలా నూతనమైన శక్తి చేత, మరలా నూతనమైన బలం చేత మరలా యేసుని ఏం చేస్తూ ఉన్నాడంట, ఆయన నింపుతూ ఉన్నాడు అని అక్కడ వ్రాయబడినటువంటి మాట. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు అంటూ ఉన్నాడు. చూడండి, ఈ రోజున దేవుడు నీతో, నాతో, మనతో కూడా ఆ యొక్క శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో దేవుడు మనల్ని కూడా ఎదుర్కొంటూ ఉన్నాడు. కానీ వాటిని మనం గ్రహించలేకపోతూ ఉన్నాం, వాటిని మనం చేయలేని పరిస్థితులలో ఉంటూ ఉన్నాం. ఎందుకంటే మనకు ఎక్కువ వరకు కూడా ప్రార్థన తక్కువ ఉంది, లోకానుసారమైనటువంటి జీవితము ఎక్కువగా మనకు కనబడుతూ ఉంది. క్రీస్తునందు ప్రియ దేవులారా, ఎవరైతే ఎక్కువగా దేవునితో మనము సహవాసం కలిగి దేవుణ్ణి మనం వెంబడించడం మొదలుపెట్టినప్పుడు దేవుడు మనకు తోడయ్యండి తాను చెప్పినటువంటి ప్రతి పనిని మనం చేస్తూ ఉన్నప్పుడు, తాను చెప్పినటువంటి ఆ యొక్క 10 ఆజ్ఞలలో ప్రతి ఆజ్ఞను మనం అనుసరించి ఆయనను మనము వెంబడించినప్పుడు ఆయన మనల్ని కూడా
వదలక ఏం చేస్తూ ఉన్నాడు, మనల్ని మంచి శ్రేయస్కరమైన మార్గములలో నడిపిస్తూ ఉన్నాడని కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ కానీ మనకు బైబిల్ గ్రంథంలో ఆయన దేవుని యొక్క ఆజ్ఞను మీరాడు అన్నటువంటిది ఎక్కడ కూడా మనకు కనబడలేదు. ఎందుకు అంటే ఆయన దేవుని ఆజ్ఞలను శిరసావహించాడు. ఆయన ఎలాగైతే జీవించాలి, మానవుడు ఒక మానవునిగా ఉన్నవాడు ఎలాగైతే జీవించాలని ఆశపడ్డాడో అలాగానే యాజ్ టీజ్గా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ భూమి మీద జీవించినట్టుగా మనకు కనబడుతూ ఉంది. అందువలనే ఆయన అద్భుతములు చేయగలిగాడు, అందువలనే ఆయన ఆశ్చర్య కార్యములు చేయగలిగాడు. కానీ ఈనాడు ఉన్నటువంటి మనము అవి చేయలేకపోతూ ఉన్నాము. ఎందుకు అలాగ మనం జీవించలేకపోతూ ఉన్నాము అంటే అంటే దేవుడు మనతో ఏదైతే ఎలాగైతే మనం జీవించాలని ఆశించాడో దానిని మనం జీవించడం లేదు. కనుకనే ఈ రోజున ఆ కార్యాలను మనము సఫలము చేయలేకపోతూ ఉన్నామని మనము గ్రహించవలసినటువంటి మాట ఎంతైనా కానీ ఉంది. క్రీస్తునందు ప్రియ దేవులారా, చూడండి, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ధరించి ఉన్నావు అంటూ ఉన్నాడు. అపరంజి కిరీటం అంట. ఎవరికి ధరింపజేసి ఉన్నాడంట అపరంజి కిరీటము? తన నామమును ఎరిగిన వారికి, తనను వెంబడించిన వారిని, తాను ఎవరైతే ఆ దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి ఎవరైతే నడుస్తూ ఉన్నారో వారికి అపరంజి కిరీటమును ఆయన ధరింపజేస్తాడంట. అంటే లోకంలో ఒక ఖ్యాతిని, ఒక ప్రఖ్యాతిని ఆయన వారికి సిద్ధపరిచి ఉన్నాడని వాక్యం సెలవిస్తూ. క్రీస్తునందు ప్రియ దేవులారా, చూడండి, ఆ 4వ వచనమును గమనించి చూస్తే, ఆయుష్ ఇమ్మని అతడు నిన్ను వరం అడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు, సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు అంటూ ఉన్నాడు. అంటే ఆయుష్ నిమ్మని అడగగా, అతనిని వరం అడగగా అనే వాక్యంలో మనకు రాయబడి ఉంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తను గెత్సేమనే తోటలో ఆ యొక్క సిలువలో అతనిని మరణానికి ఉపజెప్పే సమయం ముందర అతడు రక్తపు బొట్టులు, అంటే తన చెమట రక్తపు బొట్టు కారునంతగా ప్రార్థన చేశాను అని రాయబడి ఉంది. అది మనం అందరికీ కూడా తెలిసినటువంటి వచనమే. అంటే అంతగా అతను అక్కడ చేసినటువంటి ఆ ప్రార్థనలో అతను అంటూ ఉన్నాడు, ఇదిగో ఈ గిన్నెను నీ చిత్తమైతే నా నుండి తొలగించుము అంటూ ఉన్నాడు. అంటే ఆ గిన్నె ఏమిటి అని మనం గమనించి చూస్తే దాని గురించి మరొకసారి మనం ధ్యానం చేసుకుందాం. దేవుని చిత్తమైతే దేవుడు యొక్క ఉపదేశంలో మనం మరొకసారి దాని గురించి మనం తెలుసుకుందాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు గురించి మాట్లాడుతూ, నాకు ఆయుష్ నిమ్మని నిన్ను ఒక వరము అడగగా, అంటే ఈ రోజున మరణించిన వారు మరలా తిరిగి లేస్తారన్నటువంటి నిరీక్షణ ఒక క్రైస్తవులకు ఉంది. కానీ మిగిలిన వారికి ఆ నిరీక్షణ ఉందో లేదో మనకైతే తెలియదు. కానీ మనకైతే ఆ నిరీక్షణ గలవరమై మనం ఉంటూ ఉన్నాం. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు తనకు సిలువ వేసి మరలా 3వ రోజున అతడు తిరిగి మరలా ఏమయ్యాడు, దీర్ఘాయుష్మంతుడిగా లేచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదే ఇక్కడ అక్కడ రాయబడి ఉన్నటువంటి మాట. ఆయనను అతడు ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు, సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు అంటూ ఉన్నాడు. సదాకాలము నిలుచు ఆయుష్ను నీవు దయచేసి ఉన్నావు అంటున్నాడు. సదాకాలం నిలిచేది ఎవరు? మనుషులమైతే మనం నిలవగలమా? సదాకాలము నిలవగలిగిన దేవుడు ఏకైక వ్యక్తి, మనిషి, మానవునిగా ఒక మనిషిని పోలినటువంటి ఒక వ్యక్తిగా మనకు కనబడుతున్నటువంటి వారు ఎవరు అంటే అది కేవలము యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. వారిని గురించినటువంటి వాక్యమే ఇక్కడ ప్రవచిస్తూ ఆ యొక్క దావీదు గారు యేసుని గురించినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి, చూడండి, దావీదు గారు జీవించినటువంటి జీవితకాలానికి యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినటువంటి జీవితకాలానికి ఉన్నటువంటి వ్యత్యాసము ఎంత ఉందో అది మనకు కనబడుతూ ఉంది. కానీ అన్ని సంవత్సరాల వ్యత్యాసంలో కూడా ముందుగానే ఆయన గురించినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ దేవులారా, చూడండి, నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. చూడండి, 5వ వచనంలో అంటూ ఉన్నాడు, నీ రక్షణ వలన. ఎవరికైతే దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క కంచె కాపుదల, దేవుని యొక్క భద్రత ఎవరికైతే ఉంటుందో వారికంట ఏముంటుందంట? గొప్ప మహిమ ఉంటుందంట. అలాగా యేసుక్రీస్తు ప్రభువారికి కూడా తనకు ఉన్నటువంటి తనకు రక్షణ అంటాడు కదా, సదాకాలము నా తండ్రి నాతోనే ఉన్నాడు, నన్ను ఎప్పుడు కూడా ఆయన
పెట్టలేదు. ఎప్పుడు కూడా నా తండ్రి నాతోనే ఉన్నారని యేసే సాక్ష్యం ఇచ్చాడు కదా. యేసు ప్రభు వారే సాక్ష్యం ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరము కూడా యేసు ఎలాగైతే జీవించాడో, ఎలాగైతే ఆయన దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క మార్గంలో నడిచాడో, అలాగ మనం నడిచినప్పుడు ఆయన నిత్యము కూడా ఆయన మనకు తాను చేయవలసినటువంటి మేలును జరిగిస్తాడని మనం నమ్మి విశ్వసించవలసినటువంటి అవసరం ఎంతైనాను ఉంది. నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండినట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతనిని నుల్లసింపజేసి ఉన్నావు. ఏలైనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాడు అని వాక్యంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున నీవు, నేను, మనము అందరము కూడా దేవుని విశ్వాసులుగా, దేవుని సేవకులుగా, దేవుని యొక్క మార్గంలో నడుస్తూ అనేకమైనటువంటి బోధలు బోధిస్తూ కూడా ఈ రోజున మనము దేవుడు ఇచ్చినటువంటి మార్గంలో మనం అక్కడ లాస్ట్లో మనం రాయబడినటువంటి వచనాన్ని మనం చూస్తే, ఏలైనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాడు అంటూ ఉన్నాడు. ఎందుకు అంట? యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాడంట రాజు. మరి ఈ రోజున మనము కూడా యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నామా? మన మీద మనము నమ్మకంతో పనిచేస్తూ ఉన్నామా? దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచి, ఎవరైతే నమ్మిక ఉంచి, ఎవరైతే ఆయన అడుగుజాడలో నడుస్తారో వాళ్ళకందరికీ కూడా ఇక్కడ రాయబడినటువంటి వచనాలు వర్తిస్తాయి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తును అనుగ్రహించి మీ యొక్క అందరికీ కూడా దేవుడు అనేకమైన మేలులు జరిగించాలని ఆశిస్తూ ఉన్నాం. చూడండి, అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరిచినాడు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని ఆర్థిక ఇబ్బంది నుంచి విడిపించాడు. చూడండి, ఆ యొక్క జకర్యా ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువారు జకర్యా కుటుంబాన్ని దర్శిస్తానే అతను ఏం చేశాడు? తన యుద్ధ ఉన్నటువంటి ధనం అంతా బీదలకు పంచాడు. అప్పుడు జకర్యా యుద్ధ కొంత సొమ్ము ఉంది, బీదల యుద్ధ కూడా సొమ్ము ఉంది. దాని ద్వారా పేదలు ఏమవుతూ ఉన్నారు? మరలా కొంత సొమ్మును ఆర్జించగలిగారు. అలాగా దేవుని యొక్క ఉద్దేశము ఎలాగా ఉందంటే, నీకు ఒక మేలు జరిగింది అంటే ఆ మేలు ద్వారా ఇంకొకరికి కూడా మేలు జరగాలి అన్నది మనం గమనించవలసినటువంటి విషయం ఎంతైనా కానీ ఉంది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఈ రోజున చాలా మంది ఆ పైన వచనాలు మనం గమనించి చూస్తే, అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించి ఉన్నావు అనే వచనంలో మనం మరొక మారి గమనించి చూస్తే, ఈ రోజున మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం? మన కుటుంబం గురించి ప్రార్థన చేస్తూ ఉన్నామా? మన వారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నామా? మన కుమారుల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నామా? మన కుమార్తెల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నామా? కానీ దేవుడు మన నుంచి ఆశిస్తూ ఉన్నది మన కుటుంబాల కొరకు ప్రార్థన చేయడం కాదు, ఎదుటి వారి కుటుంబాల కొరకు, ఎదుటి ప్రజల కొరకు ప్రార్థన చేసేవారుగా ఉండాలని దేవుడు మన నుండి ఆశిస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, చాలా మంది అసూయతో, ద్వేషంతో, ఉదాహరణకు ఒక వ్యాపారస్తుని చూస్తే ఎదురుగా ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి వ్యాపారస్తులు ఏం చేస్తూ ఉంటారంటే, పక్కన ఉన్నటువంటి వాళ్ళని చూసి, ఇదిగో వీరికి ఇలాగ జరుగుతుంది, మాకు జరగడం లేదు అని అసూయపడుతూ ఉన్నారే తప్ప, వారు జరుగుతుంది కదా, సరే బాగా జరుగుతుంది, మనకు ఒక రోజున దేవుడు మనకి ఇస్తాడు అనే ఆలోచన వాళ్ళకి లేదు. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, అసూయతో, ద్వేషముతో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? అసూయపడుతూ ఉన్నారు. కానీ చూడండి, చాలా వచ్చిన ఆటోల మీద, లారీల మీద మనం చదువుతూ ఉంటాం, నీ ఏడుపే నాకు ఆశీర్వాదము అని కొన్ని వచనాలు మనం చూస్తూ ఉంటాం. అంటే చూడండి, ఎదుటి వారి ఏడుపే మనకి ఏమవుతుందంట? ఆశీర్వాదం అవుతుందంట. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, కొన్ని కుటుంబాలలో మంచిగా వ్యాపారాలు చేసుకొని జీవిస్తూ ఉన్నారు అనుకోండి, వాళ్ళని చూసి ఓర్వలేని వారు ఉన్నారు. లేదా పిల్లలు మంచిగా చదివి ఉన్నతమైన స్థానాలకు వెళ్తూ ఉన్నారనుకోండి, వాళ్ళని చూసి ఓర్వలేక ఉన్నవారు ఉన్నారు. మంచిగా గృహం ఉండి జీవిస్తున్నటువంటి వారిని చూసి, అయ్యో వారికి మంచి ఇండ్లు ఉంది, మాకు లేదే అని ఏడుస్తూ ఉన్నవారు కూడా ఉన్నారు. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు ఎప్పుడైతే ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం గురించి, ఎప్పుడైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని ఆ యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి, సమాధానం లేని వారికి ఆ యొక్క సమాధానం గురించి నువ్వు ప్రార్థన చేస్తావో, వారికి ఎప్పుడైతే నువ్వు ఎదుటి వారిని గురించి నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెడతావో, ఆటోమేటిక్గా ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నావా, నీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులను దేవుడు తీసివేస్తాడు. అనారోగ్యంతో ఉన్న వారి గురించి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావా, నీ ఇంట్లో అనారోగ్యం ఉన్న వారిని, ప్రతి వారిని కూడా ఆయన ముట్టి స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఒకరి ఎదురింట్లో ఉన్నటువంటి వారిని గురించి, ఒకరి కుటుంబం గురించి కానీ, ఒక వ్యక్తిని గురించి కానీ, వారి యొక్క సమాధానం గురించి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావా,
నీ కుటుంబంలో కూడా సమాధానంలో పరిచేవాడిగా దేవుడు మనకు కనబడుతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరము కూడా దేవుని యొక్క ఉద్దేశమును, దేవుని యొక్క చిత్తమును నెరవేర్చేవారుగా జీవించాలని ఆశిస్తూ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.